కాను అని చెప్పడం కోసం రామనామం చెప్పిస్తున్నారు రేపటి ఎలక్షన్స్ కోసం. అది రామనామమా గాంధీ గారి నామమా? రామనామం. ఆయన అయితే గాంధీ గారిది అని చెప్పలేదు. అంటే లేకపోతే గాంధీ గారు హే రామ్ అన్నారు అన్న పోని రామునే తలుచుకున్నాడు కానీ జై గాంధీ అంటలేదు కదా ఆయన. కాబట్టి అది రామనామం స్మరిస్తున్నాడు. రెండో పక్కన సేవ్ ఏపీ, ఆంధ్రప్రదేశ్ ని కాపాడమన్నటువంటి కాన్సెప్ట్ మంచి నినాదమే అది. అయితే రాముణ్ణి సమర్థిస్తూ రావణ్ణి వెనకేసుకురావడమే తప్పు. అది ఆయన చూసుకోవాలి. అదొక కాన్సెప్ట్. అసలు ఈయన హేరామ్ ఎందుకు అన్నారు ఈ మాటలు ఒకసారి విందాం. నీ పార్టీకి సంబంధించిన వాళ్ళు, పదవుల్లో ఉన్న వాళ్ళు దళితులను కించపరుస్తూ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటే ముఖ్యమంత్రి హోదాలో నువ్వు ఉండి ఏం చేస్తా ఉండవు? కట్టడి చేయాలి అన్న కనీసం ఇంకిత జ్ఞానం కూడా లేకపోతే పేదవాడికి ఏ రకంగా న్యాయం జరుగుతుంది? ఇంకా రాష్ట్రంలో ఇవాళ పరిస్థితులన్నీ ఇంత దారుణంగా ఉన్నాయి కాబట్టి చెప్తా ఉన్నా, హే రామ్ సేవ్ ఆంధ్ర. గాంధీ గారి మాటలు అది లాస్ట్ ఈయన అన్నది గాంధీ గారి మాటలను గుర్చి ఆయన నోటి నుంచే అంటున్నాడు ఆయన. అంటే గాంధీ అనేటప్పటికి ఇక్కడ ఒక కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ సిద్ధాంతం గుర్తొస్తుంది. దాన్ని ఎత్తుకున్నారా లేదు మీరు అన్నట్టు ఇటు నేను హిందూ వ్యతిరేకం కాదు అనే యాంగిల్ వెళ్తున్నారు? గాంధీ గారు హిందూ వ్యతిరేకం కాదనడానికి ఆయన మాట అన్నాడు అంతే. ఆయన ఏమి జై జై అల్లా అని చెప్పలేదు కదా. అవును అవును. కాబట్టి గాంధీ గారు అయినా ఏ రామ్ అనేది ఆయన మీద ఆయన నినాదం ఎందుకు అనేవాడు? అవును. ఆ రోజున ముస్లింలకు అనుకూలంగా ఉంటున్నాడు, పాకిస్తాన్కి అనుకూలంగా వ్యవహరించాడు, పాకిస్తాన్ని మొక్కలు చేయడానికి సహకరించాడు, కాశ్మీర్ మొక్కలు చేయడానికి సహకరించాడు. భారతదేశంలో 3 ప్రధానమంత్రులు అయ్యారు. జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి కావడం కోసం సర్దార్ వల్లభాయ్ పటేల్ దొక్కేశాడు. అట్లాగే భారతదేశాన్ని సెక్యులరిజం అనే పదాన్ని యాడ్ చేయించుకున్నాడు. అట్లాగే అక్కడ ఉన్నటువంటి ఏదైతే పాకిస్తాన్ అనేటటువంటి ముస్లిం దేశానికి అతనే తోడ్పడ్డాడు. లక్షలాది మంది ముస్లింలు ప్రాణాలు కోల్పోతుంటే ఆ రోజున చూస్తా ఊరుకోవడంతో పాటు పాకిస్తాన్ ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు అక్కడ పాకిస్తాన్ నుంచి మన వాళ్ళను ఊచకోత కోసి శవాలను ఇండియాకి పంపించేస్తే ఆ పంపించిన వాళ్ళ యొక్క ఆస్తులని ఇక్కడి నుంచి వెళ్ళిన ముస్లింలు తీసుకున్నారు, అక్కడ ఉన్న ముస్లింలు తీసుకున్నారు. ఇక్కడ సరిహద్దుల్లో ఉన్నటువంటి మసీదులు ఇక్కడ ఉండే ముస్లింలందరూ కూడా ఇక్కడ వదిలేసి అటు వెళ్ళిపోయారు పాకిస్తాన్. ఆ ఇళ్లలో ఉండటానికి ఒప్పుకోలేదు అతను. అట్లాగే ఆ మసీదులలో తలదాచుకుంటుంటే మసీదు పెద్దలు కూడా సహకరిస్తే గాంధీ గారు మాత్రం వాళ్ళందరూ ప్రార్థనలు చేయరు, మీరు మసీదులో వదలకపోతే నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తానన్నాడు. దాన్ని ప్రజలు తప్పు పెట్టారు. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? అక్కడి నుంచి కట్టుబట్టలతో వస్తే వాళ్ళు అక్కడ మసీదులో ఉంటుంటే, అది కూడా ఖాళీ అయిన మసీదులో ఉంటుంటే నువ్వు వాళ్ళని చచ్చిపోమంటావు రోడ్డు మీదకి వచ్చి పసి బిడ్డలతో సహా అన్నటువంటి. అది క్రమంగా గాంధీ గారి మీద వ్యతిరేకత దేశ విభజన తర్వాత పెరిగింది. అందులో ఇంకోటి ఏంటి, మన దేశ స్వతంత్రానికి ఏ దేశానికైనా స్వతంత్రం అంటే ఏంటి, అవతలోడు ఓడి ఇవ్వడం. ఓడి ఇచ్చినప్పుడు ఏం చేస్తారు, వాళ్ళ జెండాని అవనతం చేస్తూ మన జెండాని వందనం చేస్తాం.